ఆయన 5 బిడ్డలకి ఈరోజు ఆయన మీ ముచ్చడం బాప్టిజం తీసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు ఆయన వారి పాపాల జన్మకర్మ పాపాల నుంచి విముక్తి కలిగి నాయన ఈ రాజ్య విస్తరణలో పాటుపడుతూ నాయన ఈ సాధనాలుగా సాక్షులుగా వాడబడడానికి గుర్తించండి తీసుకుంటున్న బాప్టిజం నాయన బాప్టిజం ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగడానికి గుర్తించండి నాయన ఈ వందనాలు కన్నవాడ కొన్నవాడ చెల్లించిన వాడ నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మా కోసం కలవరిలో బలైన ఏసయ్య నీ కొందనాలు నీటి మూలంగా ముగ్గురు 5 బాప్టిజం తీసుకుంటున్నా వారి జీవిత పర్యంతము ఈ రాకడ పర్యంతము వారి నాయన వారి రక్షణ కొనసాగించుకోవడానికి కుడియడ మనకు తొట్టినప్పుడు నిన్నైన మార్గం పరిశుద్ధాత్మతో అభిషేకించి రాజ్య విస్తరణలో వీళ్ళందరినీ వాడుకోమని జీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుతున్నాం తండ్రి. కుమార్తె జాలీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తామా. నీ జన్మము చేత నీకు సంక్రమించిన బుద్ధి గుణము స్వభావాన్ని బట్టి తెలుసో తెలియకు జరిగిన కొన్ని పనులను బట్టి దేవుని ఎదుట నువ్వు ఒక పాపిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా? ఆ పాపములో నువ్వు అలాగే చచ్చిపోతే యుగములు ఆరకుండా మళ్ళీ అగ్నిగంధకాల గుండంలో పడి మళ్ళీ బయటికి ఎన్నటికీ రాలేక అంతము లేని కాలము అలాగే బాధపడుతూ ఉండిపోయినాను అని నీకు అర్థమైందా? ఆ భయంకర నరకాగ్ని గుండము నుండి తప్పించుకోవడానికి నీకు శక్తి చాలదు, బలము చాలదు, జ్ఞానము చాలదు. ఈ లోకంలో మనుషులు కల్పించిన దేవతలు, మనుషులు కల్పించిన మతాలు ఏమీ నిన్ను రక్షించలేవని నీకు అర్థమైందా? మరి నువ్వు నరకంలో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో భూమి ఆకాశములను సృష్టించిన బ్రహ్మాండమును సృష్టించి పరిపాలించే దేవుడు, నిన్ను కూడా సృష్టించిన దేవుడు నీపై జాలిపడి 2026 సంవత్సరాల కిందట భూమి ఆయన యేసు అనే పరిశుద్ధ మానవుడిగా పుట్టి నీకు బదులుగా నువ్వు తినాల్సిన దెబ్బలు, నువ్వు పొందాల్సిన శిక్ష అంతా ఆయన సిలువలో భరించి తన పరిశుద్ధమైన దైవ రక్తాన్ని ఆయన సిలువలో నీకోసమే కాల్చి ఆయన ప్రాణమును ధారపోసి చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ నాడు మళ్ళీ సజీవుడిగా అక్షయుడిగా మహిమతో లేచినాడని నువ్వు నమ్ముతున్నావా? మరి యేసు ప్రభు నీ కొరకు చనిపోయి లేచినాడని నీకు నమ్మకం కలిగినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రమ్మని ఆయన్ని ఆహ్వానించి నాకు రక్షణ దయచే ప్రభు, నరకంలో తప్పించమని, నరకంలో పడకుండా నన్ను కాపాడమని నీకు తెలిసిన మాటలతో నువ్వు ప్రార్థన చేసావా? అలాగే ప్రార్థన చేసేవారు వారు రక్షింపబడతారని బైబిల్లో రాయబడింది. కనుక నీ ప్రార్థన ఆయన ఆలకించినాడని, మన మంచోళ్ళం కాకపోయినా యేసయ్య మంచి దేవుడు కాబట్టి మన ప్రార్థనలు విన్నాడని, నీ ప్రార్థన విన్నాడని నీకు నమ్మకం ఉందా? ఇవేమీ ఖర్చు పెట్టలేదు, కష్టపడలేదు, ఉచితంగా ఉదయం నమ్మకంగా పిల్లలతో చిన్న ప్రార్థన చేసి ఫ్రీగా ఏం ఖర్చు కాకుండా కష్టం లేకుండా ఉచితంగా గొప్ప రక్షణ చూపిస్తున్న యేసు ప్రభుత్వం నీ పాత బ్రతుకును, నీ బుద్ధిని, స్వభావము ఇక్కడ ఇప్పుడు సమాధి చేసి కొత్త మనిషిగా దేవుని సంతోషపెట్టే కొత్త మనిషిగా కొత్త బ్రతుకు ఆరంభించడం నీకు ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అన్నిటికీ దేవుని నుండి సహాయం పొందుకుంటూ దేవునిపై ఆధారపడి ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆఖరి ప్రాణాపాయంగా వచ్చినా చచ్చిపోయే ప్రమాదమే వచ్చినా సరే యేసు ప్రభువుని వదిలిపెట్టకుండా బ్రతికినంతకాలం ఆఖరి శ్వాస పీల్చేలా యేసు ప్రభు బిడ్డగాను ఆయన కొరకు సాక్ష్యం. అయితే కుమార్తె ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి సర్వలోక రక్షకుడైన యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను, అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ఏకదేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత రక్షణకర నామమున నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను.
చేత నీకు సంక్రమించిన బుద్ధి, గుణము, స్వభావము, ఆలోచన ప్రపంచం నీకు తెలుసో తెలియకో నీ జీవితంలో జరిగిన కొన్ని పనులు వీటన్నిటిని బట్టి పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త ఎదుట, దేవుని ఎదుట నీవు ఒక పాపిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా తల్లి? ఆ పాపములోని అలాగే చచ్చిపోయితే భయంకరమైన అగ్నికుండంలో పడి బయటికి రాలేక యుగయుగాలు అంతములేమి కాదు వేదన పడుతుండే దానమని నీకు అర్థమైందా? ఆ భయంకర అగ్నిగుండంలో పడకుండా ఉండాలని మనుషులందరూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు, వ్రతాలు, ఎన్ని పుణ్యకార్యాలు, నీతి కార్యాలు ఎన్ని చేసినా నీవు నీ సొంత బలముతో, నీ జ్ఞానముతో, నీ మనుషులు కల్పించిన మతాలు, దేవతలు దేని ద్వారా కూడా నీ అంతటి నీవు కృషి చేసి ప్రయత్నం చేసి నీ అంతటి నువ్వు నరకము నుండి తప్పించుకోవడం సాధ్యమే కాదని నీకు అర్థమైంది. ఆ భయంకర నరకంలో పడడానికి నీవు సిద్ధంగా ఉంటుండగా సర్వ సృష్టిని తన వాక్కు చేత కలిగించిన గొప్ప దేవుడు, ఆకాశంలో సూర్యుడు అనే ఏకైక దేవుడు ఆయన నీ పరిస్థితి తీసుకుని మీద జాలిపడి అయ్యో నా బిడ్డ నశించకూడదని ఆరాటపడి 2026 సంవత్సరాల కిందట ఈ భూమి మీద యేసుక్రీస్తు అనే పరిశుద్ధమానవుడిగా నీకు పడిన శిక్షను అనుభవించి ఈ పాపాలన్నిటిని తన మీద మోసుకొని నువ్వు పొందాల్సిన దెబ్బలు శిక్ష అంతా ఆయనే అనుభవించి శిలువని తన దైవ రక్తములు కార్చినాడు, చచ్చిపోయి సమాధిలో పెట్టాడు. 3వ నాడు ఉదయం మళ్ళీ మహిమతో వచ్చిన రక్షణకి కలిగించాడు. నువ్వు నమ్ముతున్నావా? నీ కొరకే చనిపోయి లేచిన ఆ యేసు స్వామిని, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రమ్మని పిలిచి అడిగి నువ్వు ప్రార్థన చేశావు. అప్పుడు యేసయ్య అన్నాడు, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసేయను అన్నాడు. ఆయన మాట తప్పడు, అబద్ధమాడు, మోసం చేయడు. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాను, ఇచ్చిన మాట నెరవేరుస్తాను. మన మంచివాళ్ళం కాకపోయినా ఆయన మంచివాడు కనుక నీ ప్రార్థన విన్నాడని యేసు ప్రభు వారి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? ఇవేమీ కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా, ఉచితంగా అని గొప్ప రక్షణ ఇస్తున్న దయగలిగిన దేవుడు యేసయ్య కొరకు నీ పాత బ్రతుకులు, బుద్ధిని, గుణములు, స్వభావాలు అంతా ఇప్పుడు ఇక్కడ సమాధి చేసి కొత్త మనిషిగా బయటకు వచ్చి మిగిలిన జీవితకాలం యేసు ప్రభు కొరకే, దేవుని కొరకే, ఆయన్ని సంతోషపెట్టడానికి, జీవించడానికి ఒక కొత్త బ్రతుకు ఇప్పుడు ఆరంభించడం నీకు ఇష్టమే? వినూతన జీవితంలో దేవుడే దిగి వచ్చి నీతో నడుస్తాడు. నీకు వ్యక్తిగతంగా పర్సనల్ ఫ్రెండ్ అయిపోతాడు. నువ్వు చాలా ధన్యురాలు అయిపోతావు. నీ గొప్ప సంతోషం, సమాధానం ఆయన ఇస్తాడు. కానీ నిన్ను పరీక్షించడానికి కొన్ని చిన్న చిన్న కష్టాలు వస్తాయి. చిన్న కష్టాలు రావచ్చు, పెద్ద కష్టాలు రావచ్చు, ప్రాణాపాయం కూడా రావచ్చు. ఎవరైనా వచ్చి నీ పీక కత్తి పెట్టి నీ సంపేస్తాను వేసును వదిలిపెట్టి ఆమెకు అయినా చంపితే చంపుకో, నేను వేసును మాత్రం వదిలిపెట్టండి. మరణాపాయం వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభుని విడిచిపెట్టకుండా నీ ఆఖరి శ్వాస పిలిచి వదిలేదాకా యేసు ప్రభు బిడ్డగా ఆయన కొరకు సాక్షిగా నేను బ్రతుకుతావమ్మా. అయితే కుమార్తె నీవిచ్చిన మంచి సాక్ష్యములు బట్టి, సర్వలోక రక్షకుడిని యేసునాథుడు నాకు ఇచ్చిన అధికారమును, ఆజ్ఞను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామముని నేను బాప్తిస్మరిస్తున్నాను. కుమారుడు ఆ తరుణ్ నీవు నీ యొక్క
జన్మముతోనే బై బర్త్ మీకు వచ్చినటువంటి నేచర్, గుణము, ఆలోచనలు, స్వభావం అంతా కూడా మంచిది కాదు. అప్పుడు వద్దనుకున్న తప్పులే చేసే స్వభావం మీకు వచ్చింది. ఆ నేచర్ని బట్టి తెలుసో తెలియకో జరిగినటువంటి మాటలు, తలంపులు, పనులు ఏవైనా కానీ వాటన్నిటి బట్టి దేవుని ఎదుట నువ్వు ఒక పాపిగా, సిన్నర్గా కనబడుతున్నామని మీకు అర్థమైందా? ఆ పాపములోని అలాగే అదే స్వభావంతో అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగుండంలో నువ్వు పడి ఇక యుగ యుగములు బయటికి రాలేకుండా మళ్ళీ చావు రాదు, నిద్ర రాదు, ఆకలి వేస్తుంది, ఆహారం ఉండదు, దాహం వేస్తుంది, నీళ్ళు బయటికి రాదు, దానికి అంతములేని చిత్రహింస, ఆ ఇటర్నల్ టార్చర్లో పడి ఈ పాపంలో చచ్చిపోతే ఆ నరకంలో పడిపోయి యుగయుగాలు బాధపడేవాడని నీకు అర్థమైందా? ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడకుండా తప్పించుకోవడానికి ఏంటో మీకు శక్తి చాలదు, బలము చాలదు. నువ్వెంత ప్రయత్నం చేసినా నీ నీతి కార్యాలు, పుణ్యకార్యాలు, నువ్వు మంచి డిసిప్లిన్డ్ లైఫ్ ఏది ఉన్నా సరే, ఆఖరి ఈ లోకంలో మానవులు కల్పించిన మతాలు, దేవతలు ఏది కూడా నీ నరకము నుండి తప్పించవు అనే సంగతి నీకు అర్థమైందా? నువ్వు నరకంలో పడిపోవటానికి ఇంత సిద్ధంగా ఉండగా, వేరే అవకాశమే లేకుండా, తప్పించుకునే ఛాన్సే లేకుండా ఉండగా, దేవుడు సృష్టికర్త నీ మీద జాలిపడి 2026 ఏళ్ల కిందట, 2026 సంవత్సరాలు, 2 ఏళ్ల కిందట ఆయన నీ కొరకు పరిశుద్ధ మానవుడుగా యేసుక్రీస్తుని మానవుడుగా పుట్టి నీటి బదులుగా డబ్బులకి రక్తములు దాచి శిలువలో నిలబడి నువ్వు పొందాల్సిన పనిష్మెంట్ అంట ఆయన పొందేసి ఆయన చచ్చిపోయి సమాధిలో పెట్టాడు. ఆన్ ద 3rd day ఎర్లీ మార్నింగ్ ఆయన నీ కొరకు అక్షయుడుగా మహిమలు ఆయన మళ్ళీ తిరిగి లేచున్నాడు, చావుని గెలిచి లేచున్నాడని నువ్వు నమ్ముతున్నావు. యేసు ప్రభువారు నీ కొరకే చచ్చిపోయి వేశాడు. నమ్మినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రమ్మని, నన్ను నరకం నుండి రక్షించు తండ్రి, నాకు ఇంకెవరు దిక్కు లేదు, నువ్వే కాపాడని నీకు తెలిసిన మాటలతో ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షింపబడతారని యేసయ్య చెప్పాడు. నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు త్రోసేయనని చెప్పాను. ఆయనకు నువ్వు వచ్చావు, ఆయన త్రోసేయలేదు. ఆయన మాట నిలబెట్టుకున్న దేవుడు. యేసయ్య ప్రేమ మీద, ఆయన మంచితనం మీద నీకు నమ్మకం ఉందా? నీవేం కష్టపడలేదు, నువ్వేమి ఖర్చు పెట్టలేదు, ఉచితంగా నీకు ఇంత గొప్ప రక్షణ ఇస్తున్న యేసయ్యతో నీ పాత లైఫ్, పాత బుద్ధి, గుణము, నేచర్ అంతటి సమాధి చేసి ఈ రోజు నుండి ఒక కొత్త మనిషిగా దేవుని కొరకు, దేవుని సంతోషపెట్టడానికి, దేవునికి లోబడి బ్రతకడానికి, దేవుని గ్రంథమైన బైబిల్కు లోబడి బ్రతకడానికి ఒక న్యూ లైఫ్ మొదలు పెట్టడం నీకు ఇష్టమైన? ఈ కొత్త జీవితంలో ఎన్ని కఠినమైన పరీక్షలు, చిన్న కష్టాలు, పెద్ద కష్టాలు ఎన్ని వచ్చాయి, ఆఖరికి చచ్చిపోయేంత ప్రమాదంలో వచ్చినా సరే భయపడకుండా ధైర్యం తెచ్చుకో. నా కొరకు వేసే చనిపోయాడు, మీ ఆయన కొరకు చనిపోయినా పర్వాలేదని ధైర్యంగా తెగించి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు వదిలిపెట్టకుండా యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ టిల్ యువర్ లాస్ట్ డే, ఆఖరి వరకు యేసు ప్రభు ఆయన కొరకు సాక్ష్యాన్ని జీవిస్తావా? చేతులు జోడించినట్టయితే, కుమారుడా నీవిచ్చిన మంచి సాక్ష్యమును బట్టి, అనేక మంది సాక్షుల ముందు నువ్వు ప్రకటించిన నీ హృదయ తీర్మానముల విశ్వాసమును బట్టి, సర్వలోక రక్షకుడిని యేసునామమున అనుగ్రహించిన ఆజ్ఞను, అధికారమును బట్టి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమై యేసు అనే అతి పరిశుద్ధ అనంత శక్తియుత దైవనామమున నీకు దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి బాప్తిస్మం ఇస్తున్నాను. బండాను పగుల కొట్టి దాచెను, నా సంకటములన్నీ తీరిపోయే, సమానలు నన్ను దాటిపోయే,
సంహార దూత నన్ను దాటిపోయే. కుమారుడా జాయ్, నీవు నీ జన్మము చేత నీకు సంక్రమించిన బుద్ధి, గుణము, స్వభావాన్ని బట్టి తెలుసో తెలియకో నీ ప్రమేయం ఉందో లేకనో నీ జీవితంలో జరిగిన కొన్ని సంభవాలను బట్టి పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవు ఒక పాపిగా అపవిత్రుడిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా? అర్థం. ఆ పాపములో నువ్వు అట్లాగే చచ్చిపోయి ఉంటే అది దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీల్యం కాబట్టి ఆ సిన్ఫుల్ నేచర్తో స్వభావంతో అలాగే చచ్చిపోయింది. యుగ యుగములు ఆరకుండా మంది అగ్నిగంధకాల గుండెల్లో పడిపోయిన వాడి మధ్య అర్థమైందా? ఆ అగ్నిగుండంలో పడకుండా తప్పించుకోవడానికి నీకు శక్తి చాలదు, నీ జ్ఞానం చాలదు. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఈ లోకంలో మనుషులు కల్పించిన మతాలు, దేవతలు ఏవి కూడా నిన్ను ఆ నరకము నుండి రక్షింపజాలని అని అర్థమైంది. నువ్వు నరకంలో పడడానికి సిద్ధంగా ఉండగా, గచ్చంతరం లేక వేరే మార్గం లేక పడిపోవడానికి సిద్ధంగా ఉంటుండగా సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూశాడు, నీ మీద జాలిపడి 2026 years బ్యాక్ నీ కొరకు, నీ రక్షణ కొరకు నిన్ను ప్రేమించాడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడు జన్మించి మీకు బదులుగా దెబ్బలు తిని తన పరిశుద్ధ రక్తములు దాటి శిలువలో వేలాలి మీకోసమే తన ప్రాణాన్ని కూడా బలిగా ఇచ్చి చచ్చిపోయి తిరిగి లేచాడు. చచ్చిపోయి సమాధిలో పెట్టుబడి 3వ నాడు మళ్ళీ ఆయన అక్షయ శరీరము, మహిమ శరీరంతో ఆయన మళ్ళీ లేచినాడని అనుకున్నామా? యేసు ప్రభు వారు మీ కొరకు చనిపోయి లేచినాడని మీకు నమ్మకంగా అడిగినప్పుడు, నమ్మినప్పుడు యేసయ్యా ఈ రీతిగా నా కొరకు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు కనుక నీవే నాకు రక్షకుడు, నన్ను క్షమించి రక్షించి నా ఎదురులో పలుకురా అని నీవు ఎలా ప్రార్థన చేస్తావో నీ ఇష్టమే. నీ గొప్ప రక్షకుడు లేడయ్యా, నన్ను నీవే రక్షించు అని అర్థం వచ్చే మాటలు, ఒకటే మాటలు పలకాలని కాదు. కానీ నన్ను రక్షించి తండ్రి అని నువ్వు ప్రార్థన చేశావా? అడిగావా? ఏసయ్యా రక్షించి నా పాపాలు క్షమించని అడిగావా? ఏసయ్య ఏమన్నాడంటే అడుగుని నీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివాడు పొందగలడు. నీకు అనుమానం అడిగితే ఆయన ఇచ్చేది కూడా నిజం. నా యుద్ధకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రము బయటికి తోసేయగలను. నువ్వు వచ్చావు, ఆయన తోసేయడానికి రమ్మని చేర్చుకుంటా. అంత మంచివాడు, నమ్మకమైన దేవుడు. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ నీవు దానికి. కాబట్టి మనం మంచోళ్ళం కాదు, కానీ ఆయన మంచి దేవుడు కాబట్టి నేను ప్రార్థన విన్నాడని నమ్మకంగా ఎప్పుడు అదే ఉండాలి. మనం మంచోళ్ళం అని కాదు, ఆయన మంచోడు కాబట్టి వింటాం. మరి ఇంత మంచిది మనమే కాదు, కష్టపడలేదు, ఖర్చు పెట్టలేదు, ఊరికనే అడిగితే ఇచ్చేస్తున్నా. ఇంత గొప్ప రక్షణ ఆయన కొరకు మనం ఈ పాత బ్రతుకంతా ఇప్పుడు ఇక్కడ సమాధి చేసి కొత్త బ్రతుకు ఆరంభించి దేవుని కొరకే సాక్షిగా జీవించడం ఇష్టం. వినూతన జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భయపడకుండా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు కష్టపడడమే నాకు ధన్యత. దేవుని కొరకు చచ్చిపోవాల్సి వచ్చినా సరే అదే నాకు అదృష్టం అనుకోండి. ఆయన కొరకు అంకితమై ఈ మరణ పర్యంతం యేసు ప్రభువుకు సాక్షిగా జీవిస్తాను. నీవిచ్చిన మంచి సాక్ష్యములు బట్టి అనేక మంది సాక్షుల ఎదుట నువ్వు ప్రకటించిన నీ హృదయ తీర్మానమును బట్టి సర్వ జగత్ రక్షకుడిని యేసునామమున నాకు అనుగ్రహించిన ఆజ్ఞను, ఆదేశమును, అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. మనోహరముగానున్న కాలం రాజ్యము అదే
నాకు స్థిరమైన అవకాశము నా సంకటములన్నీ తీరిపోయే సంహారదుండాలను దాటిపోయే కుమారుడా తేజ కృష్ణ ప్రశాంత్ నీవు నీ జన్మము చేతనే నీకు సంక్రమించిన నీ బుద్ధి గుణము స్వభావము నీ ఆలోచనలు తెలుసో తెలియకో జరిగిన కొన్ని నీ జీవితంలో జరిగిన సంఘటనలు వీటన్నిటిని బట్టి సృష్టికర్త అతి పరిశుద్ధుడైన దేవాది దేవుని ఎదుట నీవు ఒక నేరస్తునిగా పాపిగా కనబడుతున్నావు నీకు అర్థంగా ఆ పాపములు ఆ స్థితిలో ఆ స్వభావములు అలాగే బ్రతికి వెళ్ళమార్చి అలాగే చచ్చిపోయి లోపం చెల్లిపోతే భయంకరమైన అగ్నిగుండంలో పడే ప్రమాదం ఉన్నది నీకు అర్థమైంది. ఆ అగ్నిగుండం నుండి తప్పించుకోవడానికి నీకు అవకాశం లేదని ఎన్ని పుణ్యకార్యాలు నీతి కార్యాలు చేసినా ఈ స్వభావం మానదు కనుక అగ్నిగుండంలోనే పడతాడు. ఈ లోకంలో మనుషులు కల్పించిన మతాలు దేవతలు అవి కూడా మీరు రక్షించలేవు మీకు అర్థమైందా. మరి మీ సొంత కార్యాలు కానీ లోకంలో మనుషులు పుట్టించిన మతాలు దేవతలు కానీ ఏవి నువ్వు రక్షించలేదు. ఈ పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో నువ్వు అగ్నిగుండంలో పడబోతుండగా దేవుడిని చూసి కనికరించి అయ్యో నా కుమారుడు నశించకూడదని ప్రేమతో 2000 సంవత్సరాల కింద భూమి యేసుక్రీస్తుని పరిశుద్ధ మానవుడుగా పాపము లేని మానవుడుగా జీవించి జన్మించి నీ కొరకు పరిశుద్ధుడిగానే జీవించి నీ పాపము అన్నీ తన మీద మోపుకొని నీకు బదులుగా ఇవ్వబడుతున్నాడు. నువ్వు తప్పు చేస్తే పెన్నానికి ఆయన కట్టినట్టు సన్మానాన్ని జన్మించినట్టు సెలవులో వేలాడి నీకు బదులుగానే తిరిగి రక్తము పరిశుద్ధమైన రక్తాన్ని కాచి అమూల్య రక్తాన్ని చచ్చిపోయి సమాధిలో పెట్టుకో 3వ నాడు లేకపోతే మహిమతో అక్షయుడిగా లేచాడు అనే సంగతి అంటున్నావా. మరి యేసు ప్రభువు నీ కొరకు చనిపోయి లేచినాడని నేను నమ్మినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు నాకు రక్షణ కావాలి రక్షణ వేసాను దేవుని అడిగావా. అడిగినప్పుడు మనము గొప్పవాళ్ళు మంచివాళ్ళని కాదు కానీ ఆయన గొప్ప దేవుడు మంచి దేవుడు దయగల దేవుడు కనుక మనము యోగ్యులను కాకపోయినా అయాలను క్షమించమని అడిగినప్పుడు తన ప్రేమను పెట్టి ఆయన మనవి ఆయన విన్నాడు అని నమ్మకం కూడా సరే ఎందుకు విన్నాడంటే మన గొప్పవాడుగా ఆయన గొప్ప దేవుడు కాబట్టి విన్నాడు. ఎప్పుడు అదే నమ్మకం ఉండాలి. మంచిగా కాదు నువ్వేం కష్టపడలేదు ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టాలనుకుంటే 2 లక్షల కోట్లు ఇచ్చినా రక్షణ రాదు. 2 లక్షల కోట్లు ఇచ్చినా కొనలేని రక్షణ ఉచితంగా పైసా ఖర్చు లేకుండా నీకు ఇచ్చేస్తున్న ప్రభు ఈ పాత బ్రతుకులు బుద్ధిని గుణములు స్వభావం అంతా ఇప్పుడు ఇక్కడ సమాధి చేసి జల సమాధి చేసి ఇక్కడ నుండి నువ్వు కొత్త మనిషిగా బయటకు వచ్చావు. దేవునికి లోబడి దేవుని గ్రంథమైన బైబిల్కి లోబడి దేవుని మాత్రమే సంతోషపరచడానికి ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి నీకు ఇష్టమేనా. నూతన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పరీక్షలు వచ్చినా ఆఖరికి ఒకవేళ ప్రాణాపాయమే వచ్చినా సరే దుండగులు దుర్మార్గులు సువార్త విరోధులు ఈ రోజుల్లో చెలరేగిపోతున్నారు. మీరు యేసుప్రభు నన్ను చంపేస్తాం కొట్టేస్తాం అంటున్నారు. అలాంటి వస్తే భయపడతావా? భయపడవద్దు. వాడు చంపకపోయినా ఇంకా 4 రోజులకు మనం ఎట్లాగో పోతాం. వాడు చంపితే ఇప్పుడు పోతాం లేకపోతే ఎల్లుండైనా పోతాం. వాడు ఏంటంటే చంపితే నువ్వేంటో చదివేది కూర్చోడా ఎట్లాగైనా నేను నా తండ్రి ఇంటికి పోతానని చెప్పి ధైర్యంగా ఉండాలి. అవునా? ఎన్ని కష్టములు వచ్చినా ప్రాణాపాయం వచ్చినా సరే ప్రాణాపాయం వచ్చే అంతము కనుక యేసు ప్రభు కొరకు సాక్షిగా ఆయన బిడ్డగా ఆయన కొరకు నువ్వు జీవిస్తానేమో. వెరీ గుడ్. కీప్ దట్ వర్డ్. చేతులు గురించి కుమారుడు అని ఇచ్చిన మంచి సాక్ష్యములు బట్టి నువ్వు ప్రకటించిన అనేక సాక్షుల ముందు నువ్వు ప్రకటించిన అదృశ్య ప్రపంచం అంతా వింటుండగా ప్రకటించిన నీ హృదయ తీర్మానమును బట్టి సర్వలోక రక్షకుడైన యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను అధికారమును ఆదేశమును బట్టి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామం అని నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నా బలము నా ఆశ్రయము రక్షణ యేసయ్యా హల్లెలూయా. ప్రార్థన. మికిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, 5 బిడ్డలు, 3 కుమారులు 2 కుమారులు ఈ దినమున నీ కుటుంబంలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి భూసురులైనారు, ద్విజులైనారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభు, ప్రాణాపాయం వచ్చినా మరణ పర్యంతం మేము నమ్మకంగా ఉంటామని వారు ప్రమాణము తీర్మానము చేసి ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి వారికి నీ పరిశుద్ధాత్మ శక్తిని తెచ్చి వారి మాట వారి సాక్ష్యము స్థిరపరచడానికి మీరే సమర్థులు తండ్రి. వారి పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకము ఇవ్వండి. అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టుకునే మీ కుమారుడి ఆత్మను వారి హృదయంలోకి మీరు పంపించారు కనుక నీకు స్తోత్రం. ఇప్పుడు వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక నీకు స్తోత్రం. ఇప్పుడు వారు దేవుని బిడ్డలై ఉన్నారు కనుక నీకు స్తోత్రం. క్రీస్తును కలిగి ఉన్నారు కనుక నీకు స్తోత్రం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి ఈ 5 బిడ్డలు వచ్చేసరి కనుక నీకు వందనాలు. వారి నిత్య జీవానికి వారసులు కనుక నీకు వందనాలు. నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకు నీకు వందనాలు. నీ విధేయులైన వారందరికీ నిత్య రక్షణ ఇస్తానన్నారు. ఇప్పుడు ఈ 5 బిడ్డలకు మీ యొక్క నిత్య రక్షణ మీరు ఇచ్చేసారు కనుక నీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ వారు కాపాడుకుంటూ అనేక మందికి రక్షణలో నడిపిస్తూ మనుషులు బట్టి జాలలు 2వ రాత వరకు భూమి మీ సాక్షులుగా జీవించి లోకంతటి 30 వెలుగై జీవించి సాధించి బాప్తిస్మ జలాల వరకు మీరు రావడానికి కారకులు. వారి కొరకు ప్రార్థించిన వారు, మాడిని చూపిన వారు, సువార్త చెప్పిన వారు అందరినీ ఆశీర్వదించి సాక్ష్యంగా నిలిచిన సంఘములు, ఇక్కడ ఉన్న ఈ మందిరములు, సంఘములు, సంఘ కాపలు అందరినీ ఆశీర్వదించారు. ఈ బ్యాప్టిజం క్యాంప్ ఇంకా అనేక వేల మంది ఆశీర్వదించండి. మా బోధన పరిచయం ఎంతో అద్భుతంగా జరిగించారు. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమకి సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపని పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసమును చేరున్న మనకందరకును భూలోకమందున సకల భక్తకోటికి పరిశుద్ధులందరికీ మరి ప్రత్యేకంగా ఇప్పుడు క్రీస్తు శరీరములో అంగములు నూతనంగా అంటు పెట్టబడిన 5 నూతన విశ్వాసులకు సదాకాలంలో తోడైనను. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. Congratulations.